నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనం ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఎంతవరకు అవసరం, బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలోనే న్యూట్రిషన్ ఫుడ్ అలవాటు చేసుకోవడం కరెక్టా కాదా, ఇట్లాంటి సందేహాలు ఏమున్నా కూడా మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి, చాలా విషయాలు మనకు తెలియజేస్తూ సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు అపోలో క్రెడిల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయ్య గారు ఉన్నారు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మామూలుగా ప్రెగ్నెన్స్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా మన బాడీని డైట్ ప్రకారం అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ ప్రిపేర్ చేసుకోవడం అవసరమా? యా, డెఫినెట్లీ. అంటే గర్భిణీ స్త్రీలు బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు దాన్ని ప్రీ కన్సెప్షనల్ ఫేజ్ అంటారు. సో ప్రీ కన్సెప్షన్ ఫేజ్లో ఏంటంటే లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, 1 year బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ 2 years బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో డెఫినెట్లీ వాళ్ళ డైట్లో ఎక్స్ట్రా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. అంటే ద డైట్ షుడ్ బి పవర్ ప్యాక్డ్ విత్ ఆల్ ద న్యూట్రియంట్స్. అంటే మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అనేది డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే the woman's body is preparing for pregnancy. Ante the woman's body is going to become stronger with better immunity and inkoka baby ni carry chese capacity aa woman ku ostundi. So it is very important to follow a balanced diet before pregnancy as well, so that elanti deficiencies undavu kuda. So preconceptual nutrition anedi it's 100% correct. ఓకే, అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బాడీని అని అంటారు. అంటే చాలామంది న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మనకు అందుతున్నాయా లేదు ఫుడ్ ద్వారా అని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు బిఫోర్ ప్రెగ్నెన్సీలో. అది కరెక్టేనా, లేదు ఫుడ్ ద్వారానే మనం బాడీని ప్రిపేర్ చేసుకోవాలంటారా, అది ఏ విధంగా? సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ కన్సెప్షన్, ప్రీ కన్సెప్షన్ ఫేజ్ అంటాము. సో ఆ ఫేజ్లో ఏంటంటే ద ఉమెన్స్ బాడీ రిక్వైర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో ఫుడ్తోనే కాకుండా విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ అ గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ డైటీషియన్ సలహా ప్రకారంగా దే షుడ్ టేక్ ఓన్లీ ద రిక్వైర్డ్ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ వచ్చేసరికి వాళ్ళ ఓన్గా తీసుకోవద్దు. ఓన్లీ ఇట్ హ్యాస్ టు బీ రికమెండెడ్ బై అ మెడికల్ డాక్టర్ ఆర్ అ డైటీషియన్. సో వితౌట్ దేర్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ ఓన్గా ప్రీనాటల్ వైటమిన్స్ అలా తీసుకోవద్దు. అండ్ అంతేకాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్, వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, రిచ్ ఇన్ ఫ్యాట్స్, గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రో మినరల్స్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే, ఇవన్నిటిని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. ఆల్ దీస్ వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఫాల్ అండర్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీస్లో దే హ్యావ్ టు టేక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని కూడా అంటారు. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే మన బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి, దీస్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఇవన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సపోజ్ ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫినెట్లీ డాక్టరే సజెస్ట్ చేస్తారు, ప్లీజ్ టేక్ అ వైటమిన్ సి సప్లిమెంట్ ఆర్ కాల్షియం సప్లిమెంట్. అలాంటివి ఓన్లీ విత్ ద డాక్టర్స్ రికమెండేషన్ దే కెన్ టేక్ ఇట్, సో దట్ వాళ్ళ బాడీలో ఏంటంటే ఎలాంటి డెఫిషియన్సీ ఉండొద్దు. వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ దే షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ డెఫిషియన్సీస్. బికాజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే ద బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బాడీలో. దెర్ ఇస్ ఎక్స్పాన్షన్ అబౌట్ బ్లడ్ వాల్యూమ్. సో బ్లడ్ వాల్యూమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్. సో ఐరన్ రిక్వైర్మెంట్స్ అడిషనలీ ఇంక్రీజ్ అవుతుంది ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. సో సాధారణంగా నేను ఎంతోమంది గర్భిణీ స్త్రీలను రోజు చూస్తూ ఉంటాను, వాళ్ళ ఐరన్ లెవెల్స్ ఆర్ వెరీ లెస్. అంటే హెమోగ్లోబిన్ లెవెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల దే ఆర్ హ్యావింగ్ అనీమియా. సో అనీమియా ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. సో అనీమియా రావడం వల్ల దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ ఆఫ్టర్ డెలివరీ. లో బర్త్ వెయిట్ బేబీ రావడము, లేదంటే ప్రాబబ్లీ ఇన్ఫెంట్ డెత్స్ అవ్వడము, లేదంటే మదర్ డెత్ అవ్వడము, ఇవన్నీ చాలా సీరియస్ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఆహారము కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఇస్ ఐరన్. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి కంపల్సరీ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా తీసుకోవాలి, సో దట్ ద రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ఇస్ గుడ్ అండ్ ద హెమోగ్లోబిన్ లెవెల్స్ ఆల్సో షుడ్ బీ బిట్వీన్ 12 grams per deciliter for a normal pregnant woman. ఓకే మేడం.
మరి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు కూడా అంటే డెలివరీకి వెళ్ళే ముందు వరకు కూడా డైట్ ప్లాన్ సేమ్ ఉంటుందా? సో డైట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే కస్టమైజ్ చేసి ఇస్తాం మేము, అంటే ఇండివిజువలైజ్డ్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్. బట్ ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 trimesters. ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది ఫస్ట్ 3 months, సెకండ్ ట్రైమెస్టర్ ఇస్ ఫ్రమ్ 3rd to 6th month, and last third trimester is from 6th to 9th month. So 3 we are dividing the pregnancy phase in 3 trimesters. So first trimester, first 3 months lo em avutundante there are different symptoms. Body lo konni physiological changes, hormonal changes, vomitings, diarrhea, constipation, morning sickness, ilanti sadharananga ilanti symptoms manam chustu untam pregnant women lo. And they have certain things called food aversions, ante liking towards certain foods and disliking towards certain foods. Konni ఆహార పదార్థాలకు వాళ్ళకి ఎక్కువగా లైకింగ్ కలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ క్రేవింగ్స్ అవ్వచ్చు, లేదంటే స్పైసీ ఫుడ్ క్రేవింగ్స్ అవ్వచ్చు, లేదంటే సడన్లీ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. సో బేసింగ్ ఆన్ దేర్ ఇమోషనల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ అండ్ taste changes, we actually customize the diet and give them. And but one thing what is important ఏంటంటే in all these 3 trimesters the nutritional requirements అనేవి increase అవుతాయి during pregnancy. సో additional calorie requirement ఉంటుంది, additional protein requirement ఉంటుంది, additional iron requirement, additional fat requirement. Fat అనగానే సాధారణంగా అందరు భయపడిపోతూ ఉంటారు, fat, why should we take additional fat? So fat అనేది it's important to take healthy fats. There is a difference between good fats and bad fats. So healthy fats come from nuts, oil seeds, ante dry fruits, white meat antaru. White meat is nothing but skinless chicken, fish, egg whites. Fish kuda tinocho tinakpodu anesi chaala food misconceptions unnai. Ante mana traditional diet ni మనం ఫాలో చేస్తూ వస్తే ఫిష్ తినొద్దు, అది వేడి అవుతుంది, దానివల్ల అబార్షన్ అవుతుంది అనేసి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫిష్ ఇస్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రొవైడెడ్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఫిషెస్లో ఏముంటుందంటే హై మర్క్యూరీ లెవెల్ ఉంటుంది. సో అలాంటి ఫిషెస్ అవాయిడ్ చేసి సంథింగ్ విచ్ ఈస్ గుడ్ లైక్ పాంఫ్రెట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఆర్ సాల్మన్ వెరైటీ ఆఫ్ ఫిష్లో మర్క్యూరీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. రోజు కాకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. చికెన్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. రెడ్ మీట్ ఆల్సో ఈజ్ రిచ్ ఇన్ ఐరన్. రెడ్ మీట్ అంటే మటన్, లివర్ ఆర్ ఆర్గన్ మీట్స్. బట్ it depends on both, 2 types andi, quantity and quality. These two are very important during pregnancy. So first trimester nunchi final 3rd trimester varaku the nutritional requirements keep increasing. But food vishayaniki vachesariki vallu chaala jagrataga undali, because anything in excess can lead to a complication called gestational diabetes. For example, sweet cravings ఉన్న వాళ్ళకు తెలియకుండానే ఎక్కువగా కేక్స్ తినేయడము ఆర్ షుగరీ డ్రింక్స్ తీసుకోవడము ఆర్ ఎక్సెస్ ఆఫ్ స్వీట్ కంటెంట్ తీసుకోవడం వల్ల దేర్ షుగర్ లెవెల్స్ ఆర్ షూటింగ్ అప్. దానివల్ల వాళ్ళకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే సోడియం కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. బేకరీ ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే the sodium level, sodium is nothing but salt. So a sodium content అనేది increase అయితే there is another complication called pregnancy induced hypertension. Hypertension అంటే high blood pressure. So during pregnancy high blood pressure అనేది it is a very risky thing, it's a complicated thing. It is going to have an impact on the developing baby. So చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి అంటే you should follow a very safe and a healthy diet బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే మేడం, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మీ డౌట్ ఏంటో. టీవీ చూడొద్దండి దయచేసి, చెప్పండి. టీవీ చూడొద్దు మేడం, చెప్పండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, నాకు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నా కూడా రావట్లేదండి. ఓకే, 1.5 years నుంచి ఉందన్నమాట అండి. ఓకే అమ్మ, మాట్లాడండి. ఓకే అమ్మ, పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వాస్ట్ టాపిక్. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు, లేదంటే పాలీసిస్టిక్ ఓవరీ డిజీజ్ అంటారు. సో దీనివల్ల దెర్ ఇస్ అన్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీసీఓఎస్ వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది సాధారణంగా నేను చూస్తూ ఉంటాను. సో ఫస్ట్
మీరు మీ హైట్కి మీ వెయిట్ కరెక్ట్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ హ్యావ్ అ హెల్దీ వెయిట్ లాస్ అంటే బరువు మీరు చాలా కేర్ఫుల్లీ కరెక్ట్ ప్యాటర్న్లో హెల్దీ డైట్ ఫాలో అయ్యి గుడ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి మీరు వెయిట్ కనుక కరెక్ట్గా కంట్రోల్ చేసుకున్నట్టయితే అండ్ యువర్ సైకిల్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యులర్గా ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ అ హై ఛాన్స్ ఆఫ్ ఫర్టిలిటీ రేట్ అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ చాలా 90% ఉంది. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఫస్ట్ లూజ్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి అ హెల్దీ వెయిట్ లాస్. ఏదంటే అది మీరు గూగుల్లో చూసేసి డోంట్ గో ఫర్ క్రాష్ డైట్స్. ప్లీజ్ మీట్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ అండ్ ఫస్ట్ లూజ్ వెయిట్. దాని తర్వాత యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ పీసీఓఎస్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో. మేడం యాక్చువల్గా మా వైఫ్ మేడం ఓకే ఫుడ్ ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అనేది ఏమేమి తినొచ్చు Sorry, ఏమేమి తినకూడదు అని సెకండ్ మంత్. ఓకే సో సెకండ్ మంత్లో లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యూ కెన్ హ్యావ్ హై ప్రోటీన్ ఫుడ్స్. వెన్ ఐ సే హై ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ ఎక్సెస్లో కాకుండా యూ కెన్ ఇంక్లూడ్ ఎగ్ వైట్స్ ఇన్ యువర్ డైట్. యూ కెన్ ఇంక్లూడ్ సపోజ్ మీరు నాన్ వెజిటేరియన్ ఉంటే చికెన్ అండ్ ఫిష్ వీక్లీ 2 or 3 times తీసుకోవచ్చు. ప్రోటీన్ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సపోజ్ మీరు వెజిటేరియన్ అయితే ఇంక్లూడ్ సోయా ప్రోటీన్ లైక్ సోయా చంక్, సోయా గ్రాన్యూల్స్, టోఫు అంటారు. టోఫు అంటే సోయా పనీర్ అండ్ పనీర్ ద రెగ్యులర్ పనీర్ ఇస్ ఆల్సో గుడ్. రాజ్మా, చోలే ఇవన్నిట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాల్ అండ్ సాంబార్ తీసుకుంటే కనుక ప్లెయిన్ దాల్ అండ్ ప్లెయిన్ సాంబార్ తీసుకోకండి. టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ వాల్యూ యాడ్ లీఫీ వెజిటేబుల్స్ టు యువర్ డైట్. అంటే ఆకుకూరలు కంపల్సరీ సాంబార్లో కానీ దాల్లో కానీ ఇంక్లూడ్ చేయండి. లైక్ స్పినాచ్ దాల్, మేథీ దాల్ ఆర్ మునగాకు లైక్ డ్రమ్ స్టిక్ లీవ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే ప్రోటీన్ వాల్యూ అనేది డైట్లో ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫీటల్ బోన్ గ్రోత్. అంటే బేబీ బోన్ గ్రోత్కి కాల్షియం అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. డైలీ 2 glasses ఆఫ్ మిల్క్ ఆర్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దీస్ 2 are వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్, కాల్షియం అండ్ ఇంకోటి ఐరన్. ఐరన్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర, తోటకూర, మేథీ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్ ఇవన్నిట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దీస్. అట్ ద సేమ్ టైమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ కంటెంట్ అనేది ఎక్సెస్గా ఉంటుంది. సో మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని టేక్ ద ఫ్రెష్ లోకలీ అవైలబుల్ సీజనల్ ఫ్రూట్స్, నాట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ సీజన్. ఇప్పుడు అవుట్ ఆఫ్ సీజన్లో మనకున్నది మ్యాంగోస్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్. సో డోంట్ టేక్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ సీజన్. టేక్ సంథింగ్ విచ్ ఇస్ లోకలీ అవైలబుల్ అండ్ విత్ ఇన్ ద సీజన్. ఓకే మేడం మరో కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి మీ డౌట్ హలో ఏంటి. మేడం నా వయసు 33 years. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఓకే అది అదే ఫుడ్ కూడా కొంచెం ఏజ్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవాలి కదా, అదేమిటో చెప్తారని. 33 years ఫుడ్ మరి 33 years వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి. సో మీరు 33 years ఏజ్ ఉన్నా కూడా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. లైక్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్ యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఫస్ట్ మీ బాడీ అనేది క్లెన్స్ అయి ఉండాలి. ఓకే అండ్ యూ షుడ్ ఈట్ మోర్ ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్. కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగరీ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఆల్ ద బేకరీ ప్రోడక్ట్స్ అండ్ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి గో ఫర్ హెల్దీ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఘీ ఈజ్ అ హెల్దియర్ ఆప్షన్. ఇప్పుడు ఘీ అన్నప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ ఘీ హౌ మచ్ యు ఆర్ టేకింగ్. యూ కెన్ హ్యావ్ 2 teaspoons of ghee per day. Instead of white rice, shift to brown rice, something healthier options. Ledante multigrain rotis or add millets in your diet like ragi, jowar, bajra, oats. Ilanti healthier options మీ డైట్లో ఇంక్లూడ్ చేసినట్లయితే your body is going to prepare you for pregnancy. అంటే you are strengthening your body from inside. So include foods from different food groups. ఇప్పుడు మనకు 5 food groups ఉన్నాయి like cereals and millets, fruits and vegetables, milk and milk products, meat and meat products, fats, oils and sugars. ఇలా different food groups నుంచి choose the best healthy and safe options.
రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా చూస్ సంథింగ్ విచ్ ఇస్ విత్ ఇన్ ద సీజన్, విచ్ ఇస్ లోకలీ అవైలబుల్, అట్ ద సేమ్ టైమ్ విచ్ ఇస్ న్యూట్రిషియస్. ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ హెల్దీ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను కర్నూలు మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా ఫాస్ట్. పెళ్ళయి 8 నెలలు అయిందండి. అమ్మాయికి అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుందా? ఏముందండి? హెపటైటిస్ ప్రెగ్నెన్సీ అలా ఉండదంటారా? అంటే ఫస్ట్ మీరు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. చేసిన తర్వాత వాళ్ళు కొన్ని స్కాన్స్ చేస్తారు. ఓకే, బేసింగ్ ఆన్ ద ఫీటల్ స్కాన్స్ అండ్ ఆల్, దెన్ ఓన్లీ ఐల్ బీ ఏబుల్ టు సజెస్ట్ యూ అబౌట్ ద డైట్. మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, యా చెప్పండి. ఓకే మేడం, కాల్ కట్ అయింది. మేడం ఇప్పుడు మామూలుగా 20s నుంచి 30 వరకు ప్రెగ్నెన్సీలో చాలా వరకు మనం తక్కువ చూస్తాం, ఏమైనా డ్యామేజెస్ కానీ ముందుగానే ప్రీ మెచ్యూర్ బేబీస్ కానీ. ఇప్పుడు అందరూ కూడా 30 తర్వాతే ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో మరి వాళ్ళ బాడీ కావచ్చు, వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, అసలు ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటారు? ఈ 30 తర్వాత తీసుకునే ఫుడ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ యాజ్ ఏ ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, బిఫోర్ ప్రెగ్నెన్సీ కావచ్చు? సో యాక్చువల్లీ 45 years ఏజ్ వచ్చే వరకు ద ఉమెన్ హ్యాస్ ద కెపాసిటీ టు కన్సీవ్. కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ స్ట్రాంగ్ హర్ బాడీ ఈజ్, హౌ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఆ ఉమెన్ బాడీలో అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ ఇస్ డెఫినెట్లీ అ ఫ్యాక్టర్, బట్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ ఆల్సో అని కూడా అంటారు. సో అట్ ఎనీ ఏజ్, నాట్ అట్ ఎనీ ఏజ్, విత్ ఇన్ 45 years లోపల they can definitely plan a safe and a healthy pregnancy, but preferably between 20s and 30s is the ideal age. 30s lo kuda definitely safe pregnancy plan cheyochu, but wala food habits anedi 90% it counts and 10% is your lifestyle modification. For example, exercises or yoga or surya namaskar, lifestyle change and diet both go hand in hand. సో ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఉన్నా కూడా వాళ్ళకి లైఫ్ స్టైల్ డిజీజ్ రాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30sలోనే వీ సీ సో మెనీ పీపుల్ విత్ పీసీఓడి, ఓవర్ వెయిట్ ఇష్యూస్, డయాబెటీస్, దెన్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ లేకుండా ఉంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్, your food habits, at the same time the way you modify your lifestyle. So these three are very important. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి. ఓకే, యాక్చువల్లీ వామిటింగ్స్ అది అవుతుంది, కరెక్ట్గా తీసుకోవాలి. కొంచెం క్లియర్గా చెప్పండి అమ్మా. మరి ప్రెసెంట్ నాకు 3rd month ప్రెగ్నెన్సీ ఓకే, అండ్ నాకు ఏ మంచిగా. ఓకే అమ్మా, మళ్ళీ ట్రై చేయండి మేడం. మామూలుగా ఇప్పుడు మరి ఏ టైమ్స్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నారనుకోండి, ఏ టైమ్స్లో వాళ్ళు తీసుకోవాలి? మామూలుగా అయితే 2 hours తింటూ ఉండాలని చెప్తూ ఉంటారు కదా, అది అందరికీ వర్తిస్తుందా? చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం థైరాయిడ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, చాలా ఒబేస్ ఉంటారు, ఇంకా రకరకాల వ్యాధులతో కూడా ప్రెగ్నెన్సీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా మరి డైట్ ప్లాన్ ఇస్తుంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కండిషన్ ఉంటే డెఫినెట్లీ దే ఆర్ టేకింగ్ అ మెడిసిన్ కాల్డ్ అస్ థైరోనామ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అది తీసుకుంటున్నారు టు కంట్రోల్ ద థైరాయిడ్ లెవెల్స్. అంతేకాకుండా థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోయిట్రోజెనస్ వెజిటేబుల్స్ అంటారు. సో వీ షుడ్ అవాయిడ్ గోయిట్రోజెనస్ వెజిటేబుల్స్ లైక్ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్. అండ్ ఈవెన్ soy based products like soya milk, soya chunks, soya granules, soya bean, tofu, ivi thyroid patients lo mem restrict chestam because they will trigger the thyroid level. So this has to be restricted. For example, a pregnant woman, garbini stree ki diabetes unte there are lot of changes in food. Koni corrections cheyavalsi vastundi, like there are certain foods to avoid, certain foods to include. Extra sweet fruits,
రూటీ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్స్, బీట్రూట్స్ ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ ఎక్స్ట్రా షుగరీ డ్రింక్స్, షుగరీ ఫ్రూట్స్, కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది వీ గివ్ దెమ్ ఇన్ పోషన్ కంట్రోల్. And any pregnant woman with or without complication 3 large bulky meals ఎప్పుడు కూడా తీసుకోవద్దు. కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేదంటే దే స్కిప్ దేర్ లంచ్ ఆర్ దే స్కిప్ దేర్ డిన్నర్, వామిటింగ్స్ అవుతున్నాయని ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఫుడ్ స్కిప్ చేస్తే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ న్యూట్రియంట్స్. అండ్ మీ బేబీకి అందాల్సిన న్యూట్రియంట్స్ అందకపోతే ఇట్ విల్ లీడ్ టు డెఫిషియన్సీ. మళ్ళీ బర్త్ వెయిట్ తక్కువైపోవడము, లేదంటే కాంప్లికేషన్స్ రావడము. అండ్ డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే మ్యాక్రోసోమిక్ బేబీస్ అంటే లార్జ్ హెడెడ్ బేబీస్ 4 kgs పైన కూడా బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఎనీథింగ్ ఆఫ్ ఎక్సెస్ ఇస్ ఆల్సో బ్యాడ్. అండ్ మళ్ళీ డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే ఆఫ్టర్ డెలివరీ ఆల్సో ద షుగర్ లెవెల్స్ విల్ ప్రొలాంగ్ అండ్ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ కాంప్లికేషన్స్ షుడ్ బీ కరెక్టెడ్. ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ఫాలో చేయాల్సింది ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఎవ్రీ 2 అవర్లీ మీల్స్ అంటే పోషన్ కంట్రోల్ అనేది ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే 3 మీల్సే తీసుకుంటారు ఫుల్ డేలో అండ్ దిల్ బీ వెరీ లార్జ్ అండ్ బల్కీ మీల్స్. బల్కీ అంటే ఎక్కువగా ఎక్సెస్లో ఈట్ ఫర్ 2 ఇద్దరికి తినాలి అని ఒక రాంగ్ కన్సెప్షన్ పెట్టుకొని ఎక్సెస్లో తినేసి వామిటింగ్ సెన్సేషన్, అనీజీనెస్, టయర్డ్నెస్ ఇవన్నీ కాంప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైం అంటే పర్ డే 7 to 8 మీల్స్ లాగా ప్లాన్ చేసి ఎవ్రీ 2 అవర్లీ మీల్స్ అనేవి మేము ఇస్తాము విత్ ద పోషన్ కంట్రోల్, విత్ ద కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కరెక్ట్ కార్బోహైడ్రేట్ పోర్షన్స్, కరెక్ట్ ఫ్యాట్ కంటెంట్ ఇవన్నీ మేము ప్లాన్ చేసి ఇస్తాం. సో దట్ ఈస్ సేఫర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మేడం మరో కాలర్ ఉన్నారు. హలో హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి. టీవీ చూడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి, మ్యారేజ్ అయ్యి 11 months అవుతుందండి ఇప్పటికి. ఓకే మేడం ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫర్మ్ లేదు, కానీ పీరియడ్ టైంలో లేట్ వస్తుంది 20 days. 20 daysకి ఒకసారి పీరియడ్ వస్తుందమ్మా? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ వస్తుంది. ఓకే ఓకే అమ్మ, ఫస్ట్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఓన్లీ ఇఫ్ యూ స్కిప్ యువర్ పీరియడ్, లైక్ ఇఫ్ యూ స్కిప్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్ ఆన్ ఎనీ మంత్ అప్పుడే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఇఫ్ యువర్ సైకిల్ ఇస్ రెగ్యులర్, ఎవ్రీ మంత్ వస్తుంది మీకు మెన్స్ట్రల్ సైకిల్ అంటే దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఈట్ మోర్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్. ఈ 3 న్యూట్రియంట్స్ చాలా అవసరం మీకు. ఇది మీరు కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ అ హెల్దీ అండ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే మేడం, ప్రెగ్నెంట్ ఉమెన్ ఏవి తినకూడదు? Okay, this is a very good question. What foods to avoid during pregnancy? So during pregnancy elanti foods tinoddu ante coffee anedi avoid cheyali. Enduku ante coffee lo it contains a compound called as caffeine which is very strong and it gives a pungent flavor. During pregnancy it is unsafe. So coffee anedi avoid cheyali plus alcohol. చాలామంది అడుగుతూ ఉంటారు రెడ్ వైన్ తీసుకోవచ్చా, వైట్ వైన్ తీసుకోవచ్చా, ఎనీ సార్ట్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజ్, ఎలాంటి ఆల్కహాలిక్ బెవరేజ్ కూడా అలౌడ్ లేదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో అవాయిడ్ కాఫీ, అవాయిడ్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ఎనీ సార్ట్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే రా అండ్ అన్కుక్డ్ ఫుడ్స్ షుడ్ బి అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, షుడ్ బి అవాయిడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ రా స్ప్రౌట్స్ కానీ, రా వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి తినొద్దు. చాలామంది సెమీ కుక్డ్ ఫుడ్స్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. సెమీ కుక్డ్ కూడా తినొద్దు, అంటే సగం పచ్చిగా ఉంటాయి, సగము యూనో కుక్ అయి ఉంటాయి. అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. ఎందుకంటే సెమీ కుక్డ్ ఫుడ్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు కన్జ్యూమ్ సెమీ కుక్డ్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. It is definitely not safe to take half boiled eggs during pregnancy. Complete boiled egg తినొచ్చు, లేదంటే కంప్లీట్ ఆమ్లెట్ ఫామ్లో మంచిగా కుక్ అయిన ఫుడ్స్ తినాలి. Do not take raw or semi cooked foods because they are very unhygienic during pregnancy. ఇంకోటి ఏంటంటే అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సూపర్ మార్కెట్స్, సూపర్ మాల్స్కి వెళ్ళి they'll buy lot of packets, chips packets, biscuit packets, chocolate packets. ఆ ఫుడ్ లేబులింగ్ అనేది మీరు చాలా కేర్ఫుల్లీ చదవాలి. న్యూట్రిషనల్ కాంపోజిషన్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి రావాలి. వెన్ ఎవర్ యు ఆర్ బయింగ్ అ ప్యాకెట్, ఫుడ్ ప్యాకెట్ ఫ్రమ్ అ సూపర్ మార్కెట్, ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్స్. అంటే వీ షుడ్ నో వాట్ వీఆర్ ఈటింగ్. మనము
మన బాడీలో మనం ఏమైతే వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ వీ షుడ్ నో ద న్యూట్రిషనల్ కాంపోజిషన్. సో ప్లీజ్ రీడ్ ద ఫుడ్ లేబుల్స్. ఆ ప్యాకెట్ వెనకాల మనకు న్యూట్రిషన్ లేబుల్ అనేది ఉంటుంది. ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉన్నది అనేది దే లిస్ట్ అవుట్. హార్డ్లీ నోబడీ విల్ సీ అండి, దే జస్ట్ పికప్ ద ప్యాకెట్స్ అండ్ దే విల్ టేక్. సో ఇలాంటి ప్యాకెట్స్లో ఏంటంటే సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ ఇస్ హై. సో anything which is like sugary, excess sugar, excess fat, excess salt unte, it is very unsafe during pregnancy. So be careful about what you are eating during pregnancy. Junk foods, bakery foods lo kuda trans fats ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వనస్పతి వేసి చేస్తారు, ఎస్పెషలీ ఇన్ ద బేకరీ ఫుడ్స్. వనస్పతి ఈజ్ నథింగ్ బట్ డాల్డా, అంటే వెజిటేబుల్ ఆయిల్స్ని ఎక్కువగా హీట్ చేసేసి గీ లాగా కనిపిస్తుంది, బట్ గీ కాదు అది. ఇన్ఫ్యాక్ట్ ఘీ ఈజ్ మచ్ సేఫర్ దాన్ వనస్పతి. సో వనస్పతి ఎక్సెస్గా తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈస్ లీడింగ్ టు హార్ట్ అటాక్స్, విచ్ ఇస్ వెరీ అన్సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఈట్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్, లైక్ ఈట్ అ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీరియల్స్, పల్సెస్, ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి రాదర్ దెన్ అన్హెల్దీ ఆప్షన్స్. ఐ అండర్స్టాండ్ దట్ క్రేవింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేక్స్ తినాలనిపిస్తుంది, స్వీట్స్ తినాలనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు చూస్ హెల్దియర్ ఆప్షన్స్. టేక్ అ డ్రై ఫ్రూట్ లడ్డు, టేక్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఆర్ రాగి హల్వా. సో సమ్ మిల్లెట్ బేస్డ్ స్వీట్ తీసుకుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ యు ఆర్ డంపింగ్ ఇన్ హెల్దీ న్యూట్రియంట్స్ ఇన్సైడ్ యువర్ బాడీ విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ బేబీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్. అలాగే బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా డైట్ ప్లాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా ప్రాపర్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటేనే హెల్దీ బేబీని మనం కన్సీవ్ అవ్వగలుగుతాం. అలాగే బర్త్ కూడా బాగా అవుతుంది. దానికి సంబంధించి చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.